హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భరత్ గౌతమి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా షెన్ను ఫస్ట్ బర్త్డేకి మేము తిరుపతి వెళ్ళాము. అక్కడ ఏం చేసాము, ఎందుకు తిరుపతిలోనే మా పాప ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నాం, మా దర్శనం ఎలా జరిగిందో చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేను జర్నీ చేసిన వీడియో ఒక్కటి కూడా తీసుకోలేదు బికాజ్ ఆఫ్ వెరీ వరస్ట్ జర్నీ ఎక్స్పీరియన్స్. మేము తిరుపతి రీచ్ అవ్వగానే వెంటనే విష్ణు నివాసంకి వెళ్ళిపోయినాం దర్శనం టోకెన్స్ తీసుకోవడానికి. బట్ బ్యాడ్ లక్ ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతుంది అనుకుంటా. ఆ రోజు మిడ్-నైట్ 2 AM దర్శనం టోకెన్స్ ఇస్తాను అని చెప్పారు. సో చేసేది ఏం లేక మేము నైట్ అంతా 2 వరకు అక్కడే లైన్లో వెయిట్ చేసినాం. చూడండి, చాలా అలసిపోయినాం అప్పటికే. యాక్చువల్లీ మేము రీచ్ అయింది నైట్ 10 o'clockకి. 2 వరకు లైన్లోనే కూర్చున్నాం. లైన్లో మాతో పాటు ఉన్న వాళ్ళు అలసిపోయి వాళ్ళు కూడా అక్కడే లైన్లో పడుకున్నారు పాపం. అండ్ మేము కూడా అక్కడే కూర్చొని రిలాక్స్ అయినాం. టోకెన్స్ తీసుకున్న వెంటనే మేము తిరుమలకి స్టార్ట్ అయ్యాం. నేను మా జర్నీ వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఎందుకన్నా అంటే, మేము ఆదిలాబాద్ నుండి తిరుపతి వెళ్ళడానికి 1 night అండ్ 1 day మొత్తం జర్నీ చేసినాం. ఫుల్ టైర్డ్ అయిపోయినాం జర్నీలోనే. ఎంత టైర్డ్ అయినా తిరుమలకి రీచ్ అవ్వగానే నా టైర్డ్నెస్ మొత్తం పోయింది. ఎందుకంటే నేను వెన్ ఐ వాజ్ లైక్ మై బేబీ, నేను అంత చిన్న ఏజ్లో మా మమ్మీ వాళ్ళు నన్ను తీసుకొచ్చిందంట తిరుపతికి. బట్ ఈ 25 yearsలో నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళింది లేదు. చాలాసార్లు అనుకున్నా బట్ అవ్వలేదు. ఎప్పుడు ఏదో ప్రాబ్లం రావడం, క్యాన్సల్ అవ్వడం ఇదే జరిగేది. సో నేను వెళ్ళలేకపోయినా, చాలా డిసప్పాయింట్ అయ్యేదాన్ని. బట్ ఈసారి నేను తిరుపతి వెళ్తున్నామంటే చాలా భయంగా ఉండే. మళ్ళీ ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుందో, వెళ్తానో లేనో అన్న డౌట్తోనే ఉన్నా. బట్ వి రీచ్డ్ తిరుపతి. చాలా నాకు ఈ జన్మకు అనిపించింది, నిజంగా చెప్తున్నా. ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ తిరుపతిలో నిజంగా హెవెన్లో ఉన్న ఫీలింగ్ వచ్చింది తిరుమలకి రీచ్ అయ్యాక. మేము రీచ్ అవ్వగానే టోకెన్ వైజ్ రూమ్స్ అలాట్ చేశారు కదా, అట్లా రూమ్స్ తీసేసుకొని ఫ్రెష్ అప్ అయి దర్శనం టోకెన్స్ పైన టైమింగ్స్ ఉంటాయి. టైమింగ్ వైజ్ మనం దర్శనానికి వెళ్ళాలన్నమాట. సో ఫ్రెష్ అప్ అయి మనం దర్శనానికి వెళ్ళిపోదాం అనుకున్నాం. సో దానికన్నా ముందు మేము మొక్కు చెల్లించాలనుకున్నాము. సో మాతో పట్టొచ్చిన మా మమ్మీ, మా మామ, మా కజిన్ని, మా పాపని రూమ్లో వదిలిపెట్టేసి వాళ్ళని ఫ్రెష్ అప్ అవ్వమని చెప్పేసి మేము అంతలోపు మా బావగారు అండ్ మా ఆయన గుండు చేయించుకుంటాను అనుకున్నారు. నేనేమో 5 కత్తర్లు ఇద్దాం అనుకొని కళ్యాణకట్ట దగ్గరికి వెళ్ళిపోయి నేను 5 కత్తర్లు ఇచ్చేసాను. అండ్ ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక కోనేరు ఉంది పక్కనే, కోనేరులో స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి మళ్ళీ రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి మా పాపని రెడీ చేసుకొని మేము అందరం కలిసి మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోయినాం అన్నమాట. చూడండి, మేము వెళ్ళింది దసరా పండగ రోజు. మా బేబీ బర్త్డే దసరా పండగ రోజే వచ్చింది. అండ్ అక్కడ బ్రహ్మోత్సవాలు కూడా ఉంటాయి. సో రష్ తక్కువ ఉంటుందని మేము అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసినాం తక్కువ ఉంటుందిలే, తొందరగా దర్శనం అయిపోతుంది, ఏం ప్రాబ్లం కాదు అని. బట్ అసలు ప్రాబ్లం అక్కడే వచ్చింది. చాలా రష్ ఉండే. దసరా రోజు బాగా మంది వచ్చిండ్రు. బట్ మాకు దర్శనం 3 to 4 hours అయ్యింది, టోకెన్స్ తీసుకున్నాం కాబట్టి. సో ప్రాబ్లం ఏం లేకుండే. బట్ నేను ప్రాబ్లం ఏం ఫేస్ చేసిన అంటే, మా బేబీ మా ఆయన గుండు చూసి నుంచి స్టార్ట్ చేసింది ఏడవడం. ఈవినింగ్ వరకు సెట్ అవ్వలేదు మా బేబీ. మా ఆయనని చూస్తే చాలు ఏడవడం స్టార్ట్ చేసేసింది పాపం. సో ఆయన దగ్గరికి వెళ్ళలేదు. నేనే పట్టుకునేసరికి నాకు అసలు ఇంకా వీడియో తీసుకునే ఆప్షన్ కూడా లేకుండే. అండ్ మా బేబీ అక్కడ ఫస్ట్ బర్త్డే చేసుకోవడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఎంత అదృష్టమో నా బిడ్డది అనుకున్నా. ఎందుకంటే నేను ఈ 25 yearsలో ఎప్పుడు రాలేదు. కాకపోతే నా కూతురు ఫస్ట్ బర్త్డే అక్కడ చేసుకుంటున్నా కాబట్టి నా బేబీ కూడా లక్కీ, నేను కూడా లక్కీ అని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినా. అండ్ నాకు మా బేబీ ఏడిస్తే మైండ్ పనిచేయదు. మా పాప కూల్ అయ్యే వరకు కొంచెం నాకు టెన్షన్ అనిపించింది ఏడుస్తూ ఉంటే. అంటే ఏ మమ్మీకైనా వాళ్ళ బేబీ ఏడిస్తే మంచిగా అనిపించదు కదా. నాకు కూడా మా పాప ఏడ్చినంతసేపు అసలు నాకు మంచిగానే అనిపించలేదు. అండ్ మేము స్టార్ట్ అయిపోయినాము దర్శనం కోసం ఇక్కడ. అండ్ మేము దర్శనంకి స్టార్ట్ అయిపోయినప్పుడు నేను ముడుపు తీసుకొచ్చిన, ఇంట్లో కట్టుకున్న ముడుపు, ఆ ముడుపు తీసుకొని అన్నీ ఉన్నాయి. మా బేబీకి మిల్క్ బాటిల్, వాటర్,
మా బేబీకి ఏదేది కావాలో అవన్నీ తీసుకొని మేము స్టార్ట్ అయిపోయినాం. లైన్‌లో వెయిట్ చేస్తూ, రిలాక్స్ అవుతూ హ్యాపీగా దర్శనం చేసేసుకున్నాం. మాకు చాలా బాగా దర్శనం అయిపోయింది. బట్ మనల్ని ప్రశాంతంగా దేవుడిని చూసుకొనియరు. వెంటనే తోసేస్తారు అక్కడి నుంచి. జస్ట్ 2-3 సెకండ్స్ ఆర్ 4 సెకండ్స్ వరకే మనకు చూడ్డానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మనం దర్శనానికి వెళ్ళేంత వరకు మనకు వాటర్ అవైలబుల్‌లో ఉంటుంది. మధ్యలో మనకు లంచ్ నార్మల్‌గా ఇస్తారక్కడ. అలా మా దర్శనం 4 అవర్స్‌లో ఫినిష్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అట్లా కొంచెం షాపింగ్ చేసి మళ్ళీ నామాలు పెట్టించేసుకొని పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాము. మళ్ళీ తిరుపతికి వెళ్ళి పద్మావతి అమ్మవారిని దర్శనం చేసుకొని అరుణాచలం వెళ్దామని మా ప్లాన్ ఉండే. బట్ నెక్స్ట్ డే మార్నింగే మాకు రిటర్న్ ట్రైన్ ఉంటుంది. సో ఉంది కాబట్టి మేము మళ్ళీ ఇదంతా టైర్డ్ అయిపోతాం, రీచ్ అవ్వం, ఆగమాగం అయిపోతుంది మొత్తం అని చెప్పేసి మేము వెళ్ళొద్దు అని చెప్పేసి ఆగిపోయినాము. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి బ్లూ డ్రెస్‌లో, షీ ఈజ్ మై కజిన్ భూమిక. ఇది మా బాహుబలి అన్నట్టు మా ఫ్యామిలీలోనే. అండ్ మా ఆయన అండ్ మా పెద్ద బావగారు గుండులో ఎలా ఉన్నారో మీరే చెప్పండి. అండ్ మేము కిందకి స్టార్ట్ అయిపోయినాం. అంటే మళ్ళీ తిరుపతికి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయినాం. అండ్ మేము వెళ్ళేటప్పుడు ఘాట్ సెక్షన్స్ అంటే నాకు చాలా భయం. మేము దాని గురించే డిస్కషన్ చేస్తున్నాం. అండ్ అల్పిరి స్టెప్స్ త్రూ వచ్చేవాళ్ళు మనకు కనిపిస్తారు. సో మేము అదే మాట్లాడుకుంటున్నాం. నాకు మొక్కుంది, నేను స్టెప్స్ ఎక్కి వెళ్తా అని చెప్పేసి. బట్ నా హెల్త్ బాగాలేక నేను ఈసారి వెళ్ళలేదు. అండ్ ఫస్ట్ టైం కదా నేను తిరుపతి వెళ్ళడం. సో నాకు అక్కడ ఎట్లా ఉంటుంది ఏంటి ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం అల్పిరి త్రూనే వెళ్దామని చెప్పేసి మేము మాట్లాడుకున్నాం. అండ్ మా బేబీ బర్త్డే మేము ఎందుకు తిరుపతిలో సెలబ్రేట్ చేసుకోవాలి, తిరుపతిలో నేను ఎందుకు దర్శనం చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నామంటే, వెన్ వి న్యూ అబౌట్ మై ప్రెగ్నెన్సీ, హెల్త్ అస్సలు బాగాలేకుండే, బేబీ హెల్త్ కూడా బాగాలేకుండే. సో డాక్టర్ కన్ఫర్మేషన్ ఏం చెయ్యలేదు. చాలా భయపెట్టేసింది, జాగ్రత్తగా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పేసి. సో ఏం జరిగినా మనం ఏం చేయలేం, మన చేతుల్లో ఏం ఉండదు కాబట్టి నేను మొత్తం భారం అంతా భగవంతుడి పైన పెట్టేసి నేను నార్మల్గా ఉన్నా, ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా ఏదైతే అదే స్ట్రాంగ్గా అన్నమాట. సో నేను ఎవ్రీ డే లార్డ్ వెంకటేశ్వర స్వామిని ప్రే చేస్తూనే ఉన్నా. అండ్ ఆ రోజు మొక్కే ఈరోజు మా పాప బర్త్డే తిరుపతికి వచ్చినాం. అండ్ నేను ఇప్పటికీ ఫీల్ అయితే వీఆర్ బ్లెస్డ్ అని. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా బేబీ హెల్తీగా పుట్టింది అండ్ షీ ఈజ్ ఫైన్, నేను కూడా ఫైన్. బట్ కొన్ని కాంప్లికేషన్స్ డెలివరీ టైంలో వచ్చినాయి కాబట్టి నా హెల్త్ కొంచెం ఖరాబ్ అయిపోయింది. అంటే నేను చాలా ఎక్సైటెడ్ తోటి వచ్చిన తిరుపతికి. అండ్ చాలా 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 అంటే చాలా హ్యాపీగా ఉన్నా దర్శనం చేసుకున్న తర్వాత. చాలా ఇంకా అనిపించేసింది నాకైతే. ఇప్పుడు కనిపిస్తున్నారా లెఫ్ట్ సైడ్లో వీళ్ళే అల్పిరి స్టెప్స్ త్రూ వచ్చేవాళ్ళు. చలో నెక్స్ట్ టైం పక్కా నేను స్టెప్స్ త్రూనే వెళ్దామని చెప్పేసి వీళ్ళని చూసి బాగా కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటున్నాను, నేను కూడా నడవగలుగుతా అని చెప్పేసి. అండ్ కిందకు వచ్చిన తర్వాత చూడండి, వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ ఆ స్వామి కొండ రూపంలో కనిపిస్తాడు మనకు కదా, చాలా బాగుంది కదా. అండ్ మాకు పద్మావతి అమ్మవారి టెంపుల్లో దర్శనం జస్ట్ హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది. సో దర్శనం అవ్వగానే మేము తిరుపతిలో ఉండే జూకి అయితే వెళ్ళినాం. ఇదేనండి మన జూ పార్క్. మా బేబీ మీ అందరికీ హాయ్ చెప్పేస్తుంది ఇక్కడ. సో మేము ఇక్కడ వీడియోస్ తీసుకుందాం అనుకున్నాం. మా పెద్ద బావ గారు వచ్చేసి అక్కడ టికెట్స్ తీసుకుంటున్నాడు ఆల్రెడీ.
చలో నేనెప్పుడు వైల్డ్ యానిమల్స్ దగ్గర నుంచి చూడలేదు, ఏ జూకి వెళ్ళలేదు. సో, ఐయామ్ సో ఎక్సైటెడ్. నాతో పాటు మా మమ్మీ కూడా. మా మమ్మీకి లయన్స్ అండ్ టైగర్స్ అంటే చాలా ఇష్టం. సో, చూద్దాం మా మమ్మీ ఇట్లా ఎక్సైట్ ఫీల్ అవుతుంది. అండ్ ఎట్ లాస్ట్ మా పాప ఏడుపు ఆపేసి వాళ్ళ పప్పతోని అందరితోని బాగుంటుంది. లేకపోతే ఎవరిని చూసినా ఏడ్చేది. ఇప్పుడు ఆ ఏడుపు లేదు ఈరోజు మాత్రం. సో మా అమ్మమ్మకి లెగ్ పెయిన్ అంట. నేను రాను, నేను ఇక్కడ కూర్చుంటాను, మీరు వెళ్ళి రండి అని చెప్పేసి పాపం అక్కడే కూర్చుంది. మేమేమో స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ మేమందరం మా భూమికని ఏడిపించినాం. మా భూమికనే టైగర్ని చూడడానికి వచ్చిందని చెప్పేసి. నిజంగానే అది పులి మా భూమిక. ఎందుకంటే హర్ స్ట్రెంగ్త్ ఈక్వల్స్ టు మెన్ స్ట్రెంగ్త్. వెరీ స్ట్రాంగ్ మెంటల్లీ, ఫిజికల్లీ. సో నా దృష్టిలో అది పులే. సో నేను దాన్ని ఎప్పుడు అట్లనే ట్రీట్ చేస్తా, అట్లనే పిలుస్తా, అట్లనే అనుకుంటాం కూడా. మేమందరం అలసిపోయినా అది మాత్రం అలసిపోలేదు. మా బేబీకి అప్పటికి బర్డ్స్, యానిమల్స్ నార్మల్గా యూజువల్గా అయితే తెలుస్తుంది తనకి. సో మా బేబీ కూడా ఎంజాయ్ చేసింది. అండ్ మా మమ్మీ మస్తు ఎగ్జైట్ తోటి ఉంది, సూపర్ ఎగ్జైటెడ్. ఎందుకంటే లయన్స్ని, టైగర్స్ని మా మమ్మీ ఎప్పుడు దగ్గరగా చూడలేదు, ఫస్ట్ టైం. సో మా మమ్మీ ఎగ్జైట్మెంట్ తోటి ఉంది. ఫస్ట్ నార్మల్గా బర్డ్స్ అంటే కొన్ని టైప్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ డీర్స్ ఇట్లా అయిపోయిన తర్వాత మనల్ని లయన్స్ చూడడానికి సఫారీలో తీసుకెళ్ళిపోతారు. సో అప్పుడు చూడండి మా మమ్మీ ఎంత హ్యాపీ ఫీల్ అయింది. ఎప్పుడు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని హ్యాపీగా చూడాలనుకుంటారు, అట్లనే ట్రీట్ చేసి మనల్ని హ్యాపీగానే ఉంచుతారు మన మామ్, డాడ్. కానీ మా మమ్మీ అంత ఎగ్జైట్ తోటి అంత హ్యాపీగా ఉండడం చూసి నాకు నిజంగా హ్యాపీ అనిపించింది. అండ్ మన టికెట్స్ ప్రకారం, టికెట్స్ వైజ్ మనని సఫారీలో తీసుకెళ్తారు. సో మేము అక్కడ వెయిట్ చేసినాం మా సఫారీ రావడానికి. అప్పటి వరకు అక్కడున్న పీకాక్స్, పిహాన్స్ అవన్నీ చూసేసి టకటకా వెళ్ళి సఫారీలో కూర్చున్నాము. మా ఆయన ఎట్లున్నాడో మాత్రం అందరు కామెంట్ చేయాలా మర్చిపోవద్దు. ఇద్దరు బ్రదర్స్ ఏమో డిస్కస్ చేస్తున్నారు, మా బేబీ ఏమో మొత్తం అబ్జర్వ్ చేస్తుంది మనం ఎటు వెళ్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పేసి. ఇక్కడ మా బేబీకి చెప్తున్నా టైగర్ దగ్గరికి చూడడానికి వెళ్తున్నాం అని చెప్పేసి, లయన్స్, టైగర్స్ చూసామని చెప్పేసి చెప్తున్నా. షీ కెన్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్, అన్నీ అర్థమవుతున్నాయి మా బేబీకి అప్పటికి. నేను ఫస్ట్ టైం లయన్ కానీ టైగర్స్ని కానీ ఇంత దగ్గరగా చూడడం నాకేం అనిపించలేదు. అంతేం ఎగ్జైటెడ్గా లేను నేను యానిమల్స్ గురించి. చలో ఓకే అనిపించింది నాకు. అన్నిటికల్లా ఎగ్జైట్మెంట్ ఏది ఇచ్చిందంటే, ఏ యానిమల్ ఇచ్చిందంటే, నేను హైనాని ఎప్పుడు చూడలేదు, నార్మల్గా చూడాలి అని కూడా అనుకోలేదు. బట్ అక్కడ హైనాని చూసేసరికి నాకు హ్యాపీ అనిపించింది. అన్ని యానిమల్స్ కన్నా హైనా మాత్రం చాలా యాక్టివ్గా ఉండే ఆ రోజు అక్కడ. ఇప్పుడైతే మేము లయన్స్ని చూస్తున్నాం, లయన్స్ చూడడానికి వెళ్తున్నాము. చాలా చూసేయండి. అండ్ మేము వెళ్ళిన టైంకి లయన్ రోర్ చేస్తుంది. మా మమ్మీ మస్తు హ్యాపీ ఫీల్ అయింది అది అట్లా రోర్ చేస్తే. అండ్ రోరింగ్ ఎంత గట్టిగా ఉందంటే మీరు కూడా వినండి. అండ్ మేము ఈవినింగ్ వరకు అక్కడే టైం స్పెండ్ చేసినాం. మొత్తం యానిమల్స్ అన్నీ మాకు దగ్గర ఉండి సఫారీ వాళ్ళు చూపించారు. అన్నీ చూసేసి అలా అలా తిరిగేసి
టైం అంతా వేస్ట్ చేసేసి అక్కడనే టైం స్పెండ్ చేసేసి ఫుల్ టైర్డ్ అయిపోయినాం. అండ్ మా పులిని అడుగుతున్నాం, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే, వెరీ బ్యాడ్, నాకు కాళ్ళు బాగా నొస్తున్నాయి అక్క అని చెప్పేసింది. మా పాపకు కూడా చాలా హ్యాపీగా ఉండే, అసలు ఏడవలేదు, టయర్డ్ అవ్వలేదు. షీ ఈజ్ వెరీ హ్యాపీ. తను హ్యాపీ ఉంటే ఆబ్వియస్లీ మేము కూడా హ్యాపీ. అండ్ మా పాప బర్త్డే తిరుపతిలోనే సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకో స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే, మా పాప పుట్టినప్పుడు విష్ణునామాలతోనే పుట్టింది. బై బర్త్ విష్ణునామాలు వచ్చినాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం లైట్ అంటే క్లియర్గా కనిపిస్తాయి. నేను లాస్ట్లో ఫోటో డిస్ప్లే చేస్తా చూడండి. అండ్ అక్కడ నుండి మళ్ళీ తిరుమలకి స్టార్ట్ అయినాం. మేము రూమ్ వెకేట్ చేయలే కాబట్టి మళ్ళీ షాపింగ్ కూడా కొంచెం ఉంది. సో చేసేసి అక్కడే డిన్నర్ చేసేసి స్ట్రీట్ షాపింగ్ చేసి రిలాక్స్ అయ్యి మిడ్ నైట్ వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం ఆదిలాబాద్కి. నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతున్నా, ఈ స్వామి బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాతోనే ఉండాలి, మా బేబీకి మాకు ఎప్పుడు ఉండాలని. అండ్ నేను అక్కడ నుంచి వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఫోటో తీసుకొచ్చుకున్నాం. నాకు మా అక్కకి తీసుకొచ్చిన, ఇంకా చాలా తీసుకొచ్చిన, బట్ స్పెషల్ నాకు ఇదే అనిపించింది. అండ్ మా బేబీకి విష్ణునామాలు ఎట్లా వచ్చినాయి బై బర్త్ క్లియర్గా పిక్లో ఉంటుంది, లాస్ట్లో పిక్ మెన్షన్ చేస్తా. అండ్ కళ్యాణం ఫోటో తీసుకొచ్చిన చూడండి, అది ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తా చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.